కాకుండా మధ్య మధ్యలో ప్రతి ఆహారం తీసుకున్నప్పుడు కొంత శ్రమ పట్టడం, కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవడం. దీంతో పాటు అయోడైజ్డ్ ఉప్పులు వాడాలి. ఈ అయోడైజ్డ్ ఉప్పులు వాడకపోవడం వలన ముఖ్యంగా వికలాంగులైన పిల్లలు పుట్టడం, సరిగా ఎదగిన పిల్లలు పుట్టడం, లోపపోషంగా ఉన్న పిల్లలు పుట్టడం కూడా జరుగుతుంది. ఇది అయోడైజ్ ప్రత్యేకమైన ఈ సాక్షిని ఉపయోగించుకొని పిల్లలు గర్భవతులు తప్పనిసరిగా అయోడైజ్డ్ ఉప్పు వాడాలి. దీంతో పాటు దొరికే పళ్ళు ఆ సమయంలో తీసుకుంటూ ఆ పోషకాహారాన్ని వీళ్ళు సమృద్ధిగా తీసుకోవాలి. అంటే పోషకాహారం అనగానే బోడంత ఖరీదైన ఫుడ్ అనుకుని చాలా మంది మనం తినలేని అట్లాంటి ఆహారం మనం తినేది ఇది. మనం తినే ఆహారంలోనే ఉన్న మన అంగన్వాడీ సెంటర్స్ ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, మాంసాహారం ఏదైనా సరే. ముఖ్యంగా ఏంటంటే సెలవు చేసే పదార్థం మనకేం చలివిడిస్తున్నారు, కడుపు చలవా అంటూ. ఆ చలివిడి చలవ ఎక్కడుంది? మనకి వండుకునే ఫుడ్ లో ఉంది. గోధుమ పిండి, బియ్యం, శనగపిండి కలిపి ఆకుకూరతో కలిపి అట్లు తిన్నట్టయితే అట్లా పోషకాహారాన్ని మనకు అందించడానికి బాగా దగ్గరలో ఉంటుంది చెప్పారు. ఈ విధంగా తీసుకోవడం వల్ల కడుపుతున్నప్పటి నుంచి ప్రసవించే సమయం వరకు పోషకాహారాన్ని బాగా తీసుకుని చక్కగా విశ్రాంతి తీసుకుంటూ అయోడైజ్డ్ ఉప్పు వాడుతూ ఉద్వేగాన్ని అదుపులో చేసుకుంటూ ఉండటం అని యువకులు ఉండకపోయినట్టయితే ఉద్వేగాలు అభివృద్ధి చెందడం అంటే ముఖ్యంగా కోపం వచ్చింది అన్న వెంటనే దాన్ని తగ్గించుకోవడం, అదుపులో ఉంచుకోవడం. అంతేగాని కోపం వచ్చింది అన్న దాన్ని పెంచుకోవడం కాదు. అలాగే ప్రతి ఒక్క దాన్ని సంతోషంగా ఆస్వాదించుకోవడాన్ని, సంతోషంగా తీసుకోవడాన్ని. ఇప్పటి వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళా సంఘాలకు సంబంధించిన అనేక కార్యక్రమాలు చేశాము. ఈ సామూహిక సేమంతాల గురించి మేడం గారు అడగగానే మా ట్రస్ట్ లో చేసుకోండి అంటే 150 మంది వస్తారు. 150 మంది కాదు, 200 మంది వచ్చినా సరే మేము చేయడానికి సిద్ధంగాను అని చెప్పి అన్నాం. దాని ప్రకారమే మాకు ఇక్కడ మేము జాకెట్ ఇస్తామని చెప్పి సిస్టర్ ఫౌండేషన్ వారు దత్తు గారు వాళ్ళందరికీ మీకు అందరికి జాకెట్ ఇచ్చారు. అలాగే మీకు అందరూ స్వీట్ ఇస్తామని చెప్పి ఇంకో సొసైటీ జబర్దస్త్ గంగరాజు గారు మీకు స్వీట్లు. అలాగే అందరూ కూడా మహిళలకి సేవ చేయడానికి చాలా మంది ఉన్నారు. నెక్స్ట్ ఇయర్ మేడం గారు ఆదేశిస్తే మీ అందరికి చీర జాకెట్లు పెడతామని కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అయితే టైం తక్కువ ఉండడం వల్ల మేము ఈ ఏర్పాటు చేస్తాం 10,000 ఖర్చుతో. నెక్స్ట్ ఇయర్ ఒక 30,000-40,000 అయినా సరే చీరల ఏర్పాటు కూడా ఉంది. కనుక ఈ కార్యక్రమం మీకు చేయడానికి మా ట్రస్ట్ లో మేము నిరంతరం కృషి చేస్తామని తెలుపుతున్నాము. చక్కటి బిడ్డని పొందగలుగుతాము, ప్రశ్నించగలుగుతాము అనేది కానీ ఒక్క నిమిషం మీరు ఆలోచించండి. అంటే ఇప్పటిదాకా మీరు మంచి అనేది తీసుకున్నారు, కానీ ఇంకా మంచి విషయాలు మనం తెలుసుకోవాలి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే గర్భిణీ స్త్రీ అని తెలియగానే నమోదు చేయించుకోవటం. ఆరోగ్య కేంద్రంలోనూ అంగన్వాడీ కేంద్రంలోనూ నమోదు చేయించుకోవటం. అదేవిధంగా నమోదు చేయించుకున్న తదుపరి మీకు పరీక్షలు చేస్తారు. ఏమైనా చిన్న చిన్న లోపాలు ఏమైనా ఉన్నట్లయితే, ముఖ్యంగా మహిళల్లో వచ్చేది, గర్భిణీ స్త్రీలలో వచ్చేది ఎనీమియా. ఎనీమియా అంటే రక్తహీనత. రక్తహీనత వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. గర్భస్రావాలు అవ్వటం అయితేనేమి, అంగవైకల్యం ఉన్న పిల్లలు పుట్టడం అయితేనేమి, మృత శిశువులు జన్మించడం అయితే చాలా చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి మరి రక్తహీనత లేకోకుండా చేసుకోవటం మన చేతుల్లో ఉన్న పని. ఎందువల్లంటే సిస్టర్స్ మనకి 100 IFA టాబ్లెట్స్ ఇస్తారు. వాటిని ప్రతి రోజు కూడా భోజనం చేసిన తర్వాత వేసుకోవటం. అదేవిధంగా మంచి ఐరన్ ఉన్న ఆహారం తీసుకోవటం. ఐరన్ ఉన్న ఆహారం అంటే మనకి తెలుసు ఏంటంటే ఎండు ద్రాక్ష, ఖర్జూరము, బెల్లము, వేరుశనగలు, ఆకుకూరలు, ఇవన్నీ కూడా ఐరన్ ఎక్కువ ఉన్న ఆహారం. వాటితో పాటు కూడాను సి విటమిన్ ఉన్నటువంటి ఆహారంగా తీసుకున్నట్లయితే, సి విటమిన్ తెలుసు కదండి, ఉసిరిక, తర్వాత సిట్రస్ అంటే బత్తాయి తీసుకున్నట్లయితే మనకు ఐరన్ ఎక్కువ, అంటే ఎనీమియా రాకోకుండా ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది. మంచి బిడ్డలు పుట్టడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకో విషయం కూడా చెప్పారు, అయోడైజ్డ్ సాల్ట్ వాడాలని. అది కూడా మన చేతుల్లో పని, మనం వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ధనుర్వాతం రాకుండా 2 టీకాలు వేయించుకోవాలి. అదేవిధంగా మనం గమనించాల్సిన విషయం ఇంకోటి ఉంది ఏంటంటే, గర్భిణీ సమయంలో 12 కేజీలు బరువు పెరగాలి. ఒక 9 నెలల్లోనే 12 కేజీలు బరువు. జాకెట్
పాటలు పాడండి అండి అన్న ఎప్పుడు వచ్చినోండి పరివార శ్రీకాచార్య మంగళం వీరా గంభీర దేవీర పరివార శ్రీకాచార్య పూజ సుహాసిని అందరికిచ్చండి ఎదురుగా చేయండి. అమ్మా మళ్ళీ ఒకసారి చేయండి. చెప్పండి కానీ జంటలు ఒకసారి మహారతి జాలమాల కాలమిన గాలి తప్పుకుంటే